ట్రంప్‌కి రోజుకొకసారి గొంగళి పురుగు ఏమన్నా బ్రెయిన్‌లో దూరిందేమోనండి. మొన్నేమో హెచ్-1బీ వీసా అన్నాడు. దాని తర్వాత ఇంతమంది విద్యార్థులకే లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతాలు కట్ చేయండి అని చెప్పాడు. యూనివర్సిటీలో నేనిచ్చే ట్యాక్స్ కావాలి, నేనిచ్చే ఫండ్స్ కావాలి అంటే మీరు ఈ రకంగా ఉండండి అని మళ్ళీ ఆ కాలేజీలకి యూనివర్సిటీలకి చెప్పాడు. ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నాడో తెలుసా? ఏ దేశం నుంచైనా ఇంత పర్సెంటేజ్ మనుషులే రావాలి, అట్లాంటి వాళ్ళనే జరిపించుకోండి, అంత పర్సెంటేజ్ దాటితే రావద్దు అని చెప్తున్నాడు. వాళ్ళ దేశాన్ని బాగు చేసుకోవాలని ఉద్దేశం ఉండొచ్చు, కాదని అంటలా. కానీ దానివల్ల అమెరికానే పతనం అవుతుందని కొంతమంది, లేదు అమెరికాకి చాలా ఫండ్స్ వస్తాయని చాలామంది అంటున్నారు. నాకైతే తెలియదు కదా. మీరు కనుక కామెంట్ బాక్స్లోకి వచ్చి అమెరికా పతనం అవుతుందా, మంచి ఫండ్స్ వస్తాయా, మన ఇండియా డెవలప్ అవుతుందా, ఎలా ఉంటుంది అని చెప్పండి. నేనైతే అమెరికా సంగతి చెప్పలేను, కానీ ఇండియా మొత్తం బ్రహ్మాండంగా డెవలప్ అవుతుందని చెప్తాను. అమెరికా పరిస్థితి మీకు ఎవరికైనా తెలిస్తే, మన ఫాలోవర్స్ అందరూ అమెరికాలో ఉన్నారు కాబట్టి కామెంట్ బాక్స్లోకి వచ్చి చెప్పండి. ఓకే.